క్రిస్మస్లో మనిషి సరదాలు తీర్చుకునే సమయాన్ని ఏం చేస్తున్నాడంటే వ్యర్థంగా గడిపేస్తున్నాడు తప్ప మేలుకోవట్లేదు. ఏంటి పరిస్థితి? యేసుక్రీస్తు వారు వస్తే ఏంటి పరిస్థితి? మా జీవితం ఇంతేనా, ఇలాగేనా అని మార్చుకోవాలని ప్రయత్నం చేసే ఆ ఆలోచన అనేది ఎవరికి రావట్లేదు. అంటే ఇంకా నిద్రలోనే ఉన్నారు, మేలుకోవట్లేదు. మేలుకొలుపు అనేది మనిషి జీవితంలో కనబడట్లేదు. మత్తులుగానే జీవిస్తున్నారు. చూడండి, ఈ 30% నైట్ అంతా కూడా మేలుకుంటారు. ఎందుకని? ఈ చివరి అంతంగా చివరి రోజు కదా, కొత్త సంవత్సరం కొరకు ఎదురు చూడటం. ఈ రోజు మాత్రం అందరూ మేలుకుంటారు. అన్ని సంఘాల్లో మేలుకుంటారు, లోకస్తులు కూడా మేలుకుని ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. అన్ని సంఘాల్లో కూడా ఎక్కడ లేని భక్తి అంతా కూడా ఈ 30% నైట్ మాత్రమే ఉట్టిపడుతుంది. అబ్బో, ఈ రోజు కనుక సంఘాల్లోకి వెళ్ళకపోతే కనుక ఇంకా సంవత్సరం అంతా కూడా వెళ్ళినట్టు ఉంటుందండి అని భావించేవారు కూడా ఉంటారు. ఈ ఒక్కరోజు ఆదివారం వచ్చింది, ఈరోజు 31 అనేది ఆదివారం వచ్చింది. ఆదివారం చాలామంది ఈరోజు ఆరాధనకు కూడా వెళ్ళరు. ఎందుకంటే సాయంత్రం ఎలాగా ప్రార్థన ఉంటుంది కదా, తెల్లవారులు ఎదురు చూడాలి కదా, సంవత్సరం కొరకు ఎదురు చూడాలి. కాబట్టి ఈ ఒక్కరోజు పగల ఆగిపోతే నష్టమేమి లేదని ఆగిపోయేవారు కూడా ఉంటారు. కాలాన్ని ఎదుర్కొని నిద్ర మేలుకోవడం ఏమో కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మేలుకుంటాం. ఒక్కరోజు మేలుకుంటే కనుక మన జీవితం మారిపోయేదేమీ కాదు. ఒక్కరోజు మేలుకుని మన జీవితాన్ని ఏదో పాటలు పాడి స్తుతించేసి కొత్త సంవత్సరం కోసం ఎదురు చూసినంత మాత్రాన జీవితాల్లో గొప్ప వచ్చేది. మళ్ళీ ఎందుకు ఎదురు చూస్తారంటే ఏదో వాగ్దాన సీటులు ఇస్తారు కదా, ఆ వాగ్దాన సీటుల కోసం ఏం చేస్తారంటే తాపత్రయపడిపోతుంటారు. అవి వస్తే కనుక మా జీవితాల్లో ఏదో గొప్ప దేవుడు వాగ్దానం ఇచ్చేసినట్టు. దేవుడిచ్చింది ఏదో చిన్న మొక్క మాత్రం కాదు, 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథానంతటే మనకే ఇచ్చాడు. ఏదో ఒక చిన్న ముక్క కోసం, చిన్న పేపర్ ముక్క, ఏదో చిన్న మాట కోసం దేవుడు మనకి ఏదో వాగ్దానం చేయట్లే. 66 పుస్తకాలు మనవే. 66 పుస్తకాలను బట్టి మన జీవితాన్ని ఏం చేయాలంటే సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి, మన జీవితాన్ని మేలుకొలుపుకోవాలి. అందుకు దేవుడిచ్చాడు.